ఈరోజు హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి దాదాపు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టుగా మరి ఎవరబ్బ సొమ్మని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖర్చు చేస్తా ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి మీడియా కథనాల ప్రకారం మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు సీఎం ఫుట్బాల్ సరదా తీర్చుకోవడం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి RR9 టీంగా మార్చుకున్నారు. ఈరోజు సింగరేణి కాలనీస్ లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఈ రోజు 5 నిమిషాలు మెస్సీ అనే వాడు వచ్చి ఇక్కడ 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఎవడమ్మ సొమ్ము అని చెప్పి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మీద షోక్ ఉంటే ఆయన ఫ్యాంటసీ కోసం ఈరోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్టేడియం లేకుంటే క్రికెట్ స్టేడియంని ఉప్పల్ క్రికెట్ స్టేడియంని ఈరోజు ఫుట్బాల్ స్టేడియంగా మార్చి మళ్ళీ దాన్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం క్రికెట్ పిచ్లన్నీ నాశనం అయిపోతే మళ్ళీ వాటిని నిర్మాణం చేయడానికి కోసం రిపేర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎవడబ్బ సొమ్ము ఇది? 5 నిమిషాలు మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి మరిచెన్నారెడ్డి ఏరియా లోపల MRC కాంప్లెక్స్ లోపల ఒక ఫుట్బాల్ కోర్టు నిర్మాణం చేయడానికి దాదాపు 5 కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్తా ఉన్నారు.